ఇప్పుడు వరకు మనం కీవర్డ్స్, కీవర్డ్ రీసెర్చ్ టూల్స్, వెబ్‌సైట్ డిజైనింగ్ అండ్ ఆన్ పేజ్ అండ్ టెక్నికల్ ఎస్‌ఈఓ ఇవన్నీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఆఫ్ పేజ్ చేస్తున్నాం. ఈ ఆఫ్ పేజ్ అనేది మనకి చాలా టైం తీసుకుంటది. దీనికైతే మీరు కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసి వర్క్ చేయాల్సుంటది. అండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకా ఫేస్‌బుక్ ఆప్టిమైజేషన్, లింక్డ్ఇన్ ఇవన్నీ గూడా మనం అదే అండి. మామూలుగా అప్‌డేట్ చేసాము. దాంట్లో ఉన్న టెక్నికలీ టెక్నికల్ ఇష్యూస్ మనం ఎస్‌ఈఓ రెక్టిఫై చేసుకోవడం అంతే. చెప్తున్నట్టున్నారు దాంట్లో మేడం. ఇంకా కొత్తగా చేసేదేముండదు. ఇప్పుడు ఇమేజెస్‌కి ఆల్ట్ టెక్స్ట్ మిక్స్ అంతేనా? అయిందనుకోండి, మన వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆల్ట్ టెక్స్ట్ ఓకే. యాడ్ ఓకే. చేసుకోవడం. హెచ్1 ట్యాగ్స్ ప్రెజెంట్ లేవనుకోండి, హెచ్1 ట్యాగ్స్ ఇవ్వడం. ఇమేజెస్‌కి అదే లైక్ వెబ్‌సైట్ ఓకే. స్పీడ్ ఆహ్, తక్కువుందనుకోండి, వెబ్‌సైట్ ఓకే. లోడింగ్ స్పీడ్ తక్కువుందనుకోండి, దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఇమేజెస్‌ని డబ్ల్యూపీ ఫార్మ్స్‌లో కానీ, లేకపోతే ఇంకా కంప్రెస్ చేసుకోవడం గాని, అది డెవలపర్స్‌కి మనం అసైన్ చేయడం. ఇది టెక్నికల్ ఇష్యూస్. ఏదన్నా ఓకే. ఇంకా కన్వర్ట్ చేసి మీరు ఒక సెర్చ్ కన్సోల్‌లో ఏదైనా ఇష్యూస్ వస్తే దాన్ని పట్టుకొని అది చెక్ చేసుకుంటూ ఎట్లా హ్మ్. రెక్టిఫై చేసుకోవాలి ఇవన్నీ మనం చేస్తాము. ఆహ్, ఇది టెక్నికల్ ఎస్‌ఈఓ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అనేవి ఓకే. వెబ్‌సైట్‌కి లింక్స్‌ని కనెక్ట్ చేయడం అంట. లైక్ మనం ఏదైతే థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లో మన వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేస్తామో, ఆ వెబ్‌సైట్ నుంచి మన వెబ్‌సైట్‌కి లింక్ వస్తది. అప్పుడు మనకి లింక్ జ్యూస్ పాస్ అవుతదంటారు. మామూలుగా టెక్నికల్ టర్మ్స్‌లో లింక్ జ్యూస్ అంటారు. జస్ట్ ఈ లింక్ ఓకే. జ్యూస్ మన వెబ్‌సైట్‌కి వచ్చినప్పుడు మన డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవుతది. ఈ డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అయితే, ఈ డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ గూగుల్ అల్గారిథం మన వెబ్‌సైట్‌కి హై ప్రయారిటీ ఇస్తదనమాట. అందుకోసం అనేసి మనం ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయాలి. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌లోనే మనకి బ్యాక్ లింక్స్ ప్లస్ ఆర్గానిక్ ట్రాఫిక్ ఇవి 2 తీసుకొస్తాం. వీటి కోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌ని ఫాలో అవుతాం. అందులో ఫస్ట్ వే అండ్ ఈజియెస్ట్ వే అండ్ డైరెక్టరీ సబ్మిషన్స్. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ ఒకటి మీకు కొంచెం బాగా తెలిస్తే మిగతాయన్నీ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటది కానీ ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా ఒకటే ఉంటది. వెబ్‌సైట్స్ సెర్చ్ చేసుకోవడము, ఆ వెబ్‌సైట్స్ లాగిన్ అవ్వడము, లైక్ పోస్ట్ చేసుకోవడం. బట్ రిమైనింగ్ వెబ్‌సైట్స్ డాష్‌బోర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ వర్క్ అయితే సేమ్ ఉంటది. బట్ మనకి ఎక్కువ టైం తీసుకునేది ఈ రీసెర్చ్‌లోనే. ఇక్కడ మనం బ్యాక్ లింక్స్ ఉన్నాయి. మన బ్యాక్ లింక్స్ 2 టైప్స్. ఒకటి డూ ఫాలో అండ్ నో ఫాలో. ఆఫ్ పేజ్‌లో వచ్చేసి డూ ఫాలో, నో ఫాలో బ్యాక్ లింక్స్ అంటాం. అదే ఆన్ పేజ్‌లోకొచ్చేసరికి హ్మ్. ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ అంటాం వాటిని. ఈ ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ అంటే మనమిస్తాం మన వెబ్‌సైట్‌లో. బట్ ఈ డూ ఫాలో, నో ఫాలో లింక్స్ వచ్చేసరికి మనం వేరే వాళ్ళ సైట్‌లో మన వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేస్తాం. కానీ మనకి కావాల్సిన లింక్స్ ఏంటి అంటే డూ ఫాలో లింక్స్. ఈ డూ ఫాలో లింక్స్‌ని మాత్రమే మనం ఎంకరేజ్ చేస్తాం. నో ఫాలో లింక్స్ మనం సబ్మిట్ చేయడం వేస్ట్ అనమాట. దానివల్ల మన వెబ్‌సైట్‌కి లింక్ జ్యూస్ అనేది పాస్ అవ్వదు. హ్మ్. ఇంకా డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవ్వదు. జస్ట్ లింక్ అయితే వస్తది గానీ, ఆ సైట్ నుంచి మనకి దానివల్ల ఏ యూజు ఉండదు. ఫస్ట్ మనం ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ చేయడానికి డొమైన్ అథారిటీ చెక్కర్ టూల్ ఒకటి తీసుకుంటాం. దీంట్లో మన డొమైన్ అథారిటీ చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మనకి చాలా డైరెక్టరీ సైట్స్ అయితే ఉన్నాయి. ఈ డైరెక్టరీ సైట్స్ మనకు అన్ని డైరెక్టరీ సైట్స్ జస్ట్ బ్యాక్ లింక్స్‌ని మాత్రమే ఇస్తాయి. ఈ బ్యాక్ లింక్స్ ఈ వెబ్‌సైట్స్‌లో మనం ఈ సైట్స్ నుంచే లింక్ వస్తే మనం అది టూల్‌ని యూజ్ చేసి మాత్రమే చూడగలము. నార్మల్‌గా మనకు తెలీదు. మనం డైలీ ఒక 10-15 సైట్స్‌లో సబ్మిట్ చేస్తే ఏ సైట్ నుంచి వచ్చిందనేది మనకు తెలీదు. మనం బ్యాక్ లింక్ చెకర్ టూల్స్ పెయిడ్ వెర్షన్‌లో అయితే ఏ వెబ్‌సైట్స్ నుంచి మనకు లింక్ వచ్చిందని ఆ వెబ్‌సైట్స్ రిప్రజెంట్ చేస్తాయి. బట్ ఫ్రీ వెర్షన్‌లో మనకు తెలిసే ఇది ఉండదు. బట్ లింక్ కౌంట్ అనేది తెలుస్తది అంతే.
మనం వర్క్ చేస్తున్నామంటే లింక్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ వెబ్సైట్ని తీసుకొని ఈ డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలి. దీనికన్నా బిఫోర్ మనం ఈ వెబ్సైట్ డూ ఫాలోనా నో ఫాలోనా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్టరీ వెబ్సైట్స్, ఈ డైరెక్టరీ సైట్స్కి ఇక్కడ సబ్మిట్ లింక్ అని ఉంటుంది. ఇలా ఉన్నాయి, మనం చెక్ చేసుకోవాలి. సబ్మిట్ లింక్ ఉన్న సైట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కంట్రోల్ యూ బ్యాక్ ఎండ్. నో అంటే ఇక్కడ ఇది డూ ఫాలో వెబ్సైట్, ఇక్కడ నో ఫాలో అయితే ఏం లేదు. జస్ట్ నెక్స్ట్ ఈ వెబ్సైట్ని తీసుకెళ్ళి డొమైన్ అథారిటీ చెక్కర్ టూల్ ఉంది కదా, ఈ టూల్లో మనం పేస్ట్ చేసి చెక్ చేసుకోవాలి. ఇది దీని డొమైన్ అథారిటీ వచ్చేసి అబోవ్ 50 ఉంటే మనకి చాలా బెటర్, 40+ అట్లా. బట్ 30 ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఏమి దొరకలేదు అనుకుంటే మీరు 35 అట్లా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఇది డొమైన్ అథారిటీ చాలా తక్కువ ఉంది. బట్ ఇలాంటి సైట్స్ మనం సబ్మిట్ చేసినా అది వేస్ట్. ఇంకొకటి ఏంటంటే మన డొమైన్ అథారిటీ కన్నా తక్కువ డొమైన్ అథారిటీ ఉన్న వాటిని ఎక్కువ సైట్స్ని సబ్మిట్ అయితే చేయకూడదు. ఇక్కడ సబ్మిట్ సైట్ ఉంది, కానీ మీరు ప్రతి సైట్కి మీరు చెక్ చేయండి అన్నిటికీ ఉందో లేదని. డూ ఫాలో ఉన్న వాటిని తీసుకోండి. ఇక్కడ 66 ఉంది. ఇక్కడ స్పామ్ స్కోర్ చాలా ఎక్కువ ఉంది. ఈ స్పామ్ స్కోర్ అనేది బిలో 15 ఉండాలండి. ఎక్కువ ఉంటే మనకి మళ్ళీ మన వెబ్సైట్కి ప్రాబ్లం అవుతుంది. బట్ డొమైన్ అథారిటీ చాలా ఎక్కువ ఉంది, అలాగే స్పామ్ స్కోర్ ఎక్కువ ఉంది. ఈ సైట్ కూడా మనం ప్రిఫర్ చేయకపోవడం బెటర్. ఇది 22 ఉంది. ఒకసారి చూద్దాం. ఓహ్, 72 ఉంది. అందులో ఇది చాలా తక్కువ ఉందండి. స్పామ్ స్కోర్ అని ఉంది. జస్ట్ డొమైన్ అథారిటీ, ఇది మంచి సైట్. ఇట్లాంటి సైట్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ ఉంది, ఇక్కడ తీసుకొని ఇట్లాంటి సైట్స్లో మనం సబ్మిట్ చేయాలి. మ్యాక్సిమం కొన్ని ఏంటంటే పెయిడ్ ఉంటాయండి. ఇంతకంటే ఇది కూడా పెయిడ్ వర్షన్ అనుకుంటా. చూద్దాం ఒకసారి. ఈమెయిల్ అడ్రస్ అండ్ టైటిల్, డిస్క్రిప్షన్. బట్ మీరు మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ అయినా తీసుకోవచ్చు.
కీవర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇంకా ఇట్లా తీసుకొని మనం ఇక్కడ మన వెబ్సైట్ పాస్వర్డ్ నెక్స్ట్. ఓకే, ఇది పెయిడే ఉంది, ఫ్రీ వర్షన్ లేదు. ఇట్లాంటి అయితే మామూలు ప్రాసెస్ అయితే ఇదే, బట్ ఇది పెయిడ్ వర్షనే, ఫ్రీ ఆప్షన్ అయితే లేదు. బట్ మనం పెయిడ్ కనుక లింక్ తీసుకుంటే మనకు దానికి చాలా మైన్యూట్ వాల్యూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం పెయిడ్కి వెళ్ళొద్దు. పెయిడ్కి వెళ్తే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది, కానీ ఒక లింక్ వల్ల మనకి వచ్చే సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లింక్స్ కావాలి. అందుకని మనం పెయిడ్ వర్షన్‌కి వెళ్ళొద్దు. ఒకవేళ పెయిడ్ లింక్స్ చాలామంది బల్క్‌లో సేల్ చేస్తుంటారు. అలాంటివి క్లయింట్స్ ప్రిఫర్ చేస్తారు. మన దగ్గరకొచ్చే మ డిజిటల్ అదే ఎస్‌సిఓ చేసేవాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గర బై చేద్దామని. అలాంటి లింక్స్‌ని మీరసల ఎంకరేజ్ చేయొద్దు. అవి వద్దు. ఎప్పటికైనా వెబ్‌సైట్‌కి ప్రాబ్లమ్ వస్తది కాబట్టి బై చేసిన లింక్స్ అనేవి మన వెబ్‌సైట్‌కి అసలు కనెక్ట్ చేయొద్దు. ఇట్లానే సెర్చ్ చేసుకొని ఈ డైరెక్టరీస్ మాత్రం అన్నీ సేమ్ ఇంతే, జస్ట్ సబ్మిట్ చేయడము యూఆర్ఎల్స్. మీరు చేయాలి అనుకుంటే ఇప్పుడు ఈ లింక్ తీసుకున్నారు కదా! దీనికి వ్యూ సోర్స్‌లోకెళ్ళండి. కంట్రోల్ యూ. వ్యూ సోర్స్‌లోకెళ్ళినాక ఇక్కడ టైటిల్ ఉంది కదా! ఈ టైటిల్ ఒక నోట్ ప్యాడ్‌లో పెట్టుకోండి. ఈ యూఆర్ఎల్, ఈ టైటిల్, ఈ డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్‌ని మొత్తము ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టేసుకొని, ఒకరోజు మీరు డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ అండ్ క్లాసిఫైడ్ సబ్మిషన్స్, ఇమేజ్ షేరింగ్ ఇట్లా అన్నీ చేస్తారు కదా! అన్నిట్లోనూ అదే లింక్ సబ్మిట్ చేయండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ దానికి చేంజ్ చేస్తా ఉంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతాం. ఏ లింక్స్ చేసాం, ఏ లింక్స్ చేయలేదని. ఒకరోజు ఒక లింక్ తీసుకొని అన్నిట్లో సబ్మిట్ చేయండి. నెక్స్ట్ డే ఇంకొక లింక్ తీసుకొని మళ్ళీ అన్నిట్లో సబ్మిట్ చేయండి. అలాగే కొత్త వెబ్‌సైట్స్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డొమైన్ అంటే మెయిన్ డొమైన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ పేజెస్ సబ్మిట్ చేసుకుంటే బెటర్. అప్పుడు డొమైన్ అథారిటీ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే డొమైన్‌కి పెరిగితే పేజెస్‌కి ఆటోమేటిక్‌గా పెరుగుతది. అది పేజెస్‌కి పెరిగితే డొమైన్‌కి పెరగదు. డొమైన్‌కి పెరగకపోతే డొమైన్ అథారిటీ తక్కువ ఉంటే మనకి వెబ్‌సైట్ ఛాన్సెస్ తక్కువుంటాయనమాట. ఎక్కువ ఇండెక్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి కాబట్టి ఫస్ట్ డొమైన్‌ని ప్రిఫర్ చేయండి. ఏ కొత్త వెబ్‌సైట్ తీసినా ఫస్ట్ మెయిన్ డొమైన్ టార్గెట్ చేయాలి. ఇది డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్. మీరు ఇంకా ఇట్లాంటి ఏ సైట్ తీసుకున్నా సేమ్ అదే ప్రాసెస్ ఉంటది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఏమైనా సబ్మిట్ చేయండి. సబ్మిట్ ఏ లింక్. కొన్నేమో కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోమని ఉంటాయి. ఆ కేటగిరీస్ అది కరెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మనం దేని గురించి చేస్తున్నామో ఆ కేటగిరీ. ఒకవేళ దానికి లేదు ఎగ్జాక్ట్‌గా అంటే దానికి కొంచెం రిలేటెడ్‌గా ఉండేవి. కంప్లీట్‌గా అపోజిట్ లేకపోతే సంబంధం లేని వాటిలో అసలు చేయొద్దు. ఇక్కడొచ్చేసి ఇక్కడ పెయిడ్ అడుగుతుంది. ఒక $28 అనేసి 24 అవర్స్‌లో అప్రూవర్ ఇస్తామని. బట్ మనము అంత అమౌంట్ పెట్టలేం కాదు. ఇది ఉంది. బట్ ఫ్రీ అండ్ డిలీట్ లింక్ అన్నది. మనం ఇచ్చినా కూడా వీళ్ళు మనకేం లింక్ ఇవ్వరు. ఇలాంటి సైట్స్‌ని వదిలేసేయొచ్చు. అందులో థౌజండ్స్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. కొన్నే కాదు. ఆహ్, ఇలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తే చాలా దొరుకుతాయి. వాటిలో మనం సబ్మిట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు కొత్తవి. ఇక్కడొచ్చేసి ఇక్కడ కూడా 1 మినిట్ ఎంతుందో డొమైన్ అథారిటీ చెక్ చేద్దాం. 31 ఉంది. వాటిపోతే ఇది స్పామ్స్‌కి చాలా ఎక్కువ ఉంది. వాటి ఊరికే చూపిస్తున్నా. ఇక్కడేమో లింక్ ఇవ్వండి. వెబ్‌సైట్ యూఆర్ఎల్. ఇక్కడేమో వెబ్‌సైట్ టైటిల్, వెబ్‌సైట్ మెటా డిస్క్రిప్షన్, యువర్ నేమ్, మీరు వర్క్ కోసం ఏ మెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి అండ్ కేటగిరీ.
ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ సబ్మిట్. ఇలా ఈ డైరెక్టరీస్ అన్ని కంప్లీట్ చేయండి. అట్లీస్ట్ డైలీ 10 డైరెక్టరీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, 10 to 15. మీరు ఫస్ట్‌లో కొంచెం ఒక 10-15 డేస్ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటది. ఎందుకంటే సైట్స్‌ని వెతుక్కోవడము, వర్క్ అయ్యే సైట్స్‌ని తీసి లిస్ట్ చేసుకోవడం ఇదంతా. తర్వాత నుంచి ఈజీగా చేసేయొచ్చు. ఎందుకంటే ఆ సైట్స్ ఆల్రెడీ ఉంటాయి. కొత్త కంటెంట్ వస్తూ ఉంటుంది. కొత్త కంటెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సైట్స్‌లో పోస్ట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఈజీగా ఉంటుంది. సెకండ్ వన్ సోషల్ బుక్ మార్కింగ్. ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఈ మీకు అన్నీ ఉంటాయండి. ఇందులో మనం చేసే ప్రతి ఎస్సీఓ ఆఫ్ పేజ్ ఎస్సీఓ యాక్టివిటీస్ అన్ని ఈ సైట్లోనే దొరుకుతాయి మనకి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ బుక్ మార్కింగ్ సైట్స్, న్యూ బుక్ మార్కింగ్, సోషల్ బుక్ మార్కింగ్, డూ ఫాలో సైట్స్, బుక్ మార్కింగ్ సైట్స్ లిస్ట్ అని సోషల్ డూ ఫాలో బుక్ మార్కింగ్ సైట్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ క్లాసిఫైడ్ సైట్స్ కంట్రీ వైజ్గా అండ్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, బ్లాగ్ కమెంటింగ్ సైట్స్, బిజినెస్ లిస్టింగ్స్ అండ్ పీపీటీ సబ్మిషన్, పీడిఎఫ్ సబ్మిషన్, వీడియో షేరింగ్స్, ఇమేజ్ షేరింగ్, ఇన్ఫోగ్రాఫిక్ షేరింగ్, పిఎన్జి సబ్మిషన్స్. అంటే ఈ ప్రజెంట్ ఈ పిఎన్జి పింక్ సబ్మిషన్స్ అయితే చేయట్లేదు ఇప్పుడు. ఈవెంట్ సబ్మిషన్స్ అండ్ బ్లాగ్ సబ్మిషన్, ఆర్ఎస్ఎస్ ఫీడ్ సబ్మిషన్, ప్రెస్ రిలీజెస్, విక్కీ సబ్మిషన్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఇన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ చేయాలి. సరే చూద్దాం ఇది ఎలా వస్తుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి దీనికి సంబంధించిన బ్లాగ్స్. ఇక్కడ ఫోరం పోస్టింగ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వెబ్ 2.4, ప్రొఫైల్ క్రియేషన్, గెస్ట్ పోస్టింగ్ ఇవన్నీ మనం డైలీ చేయవలసిన యాక్టివిటీస్ అండ్ ఆఫ్ పేజ్. ఈ వెబ్సైట్లో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఈ వెబ్సైట్ ఒకటి ఫాలో అయితే చాలా వరకు లింక్స్ మీకు ఈజీగా దొరుకుతాయి. రైట్ ఫర్ అస్ అంటే వాళ్ళకి ఒక ఆర్టికల్ రాసి ఇవ్వడము అట్లా. అండ్ సబ్మిట్ యువర్ సైట్ అంటే మన వెబ్సైట్ ఇక్కడ సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఇక్కడ మనకి చాలా సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఉన్నాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ మనకు ఫస్ట్ లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకోకపోతే మనకి కష్టము. ఇవన్నీ కూడా సేమ్ ఇప్పుడు డైరెక్టరీస్ ఎలా చేసామో అలాగే ఉంటాయి. బట్ లాగిన్ చేసి చేయాలి. కానీ ఇక్కడ కొన్ని సైట్స్ ఉన్నాయన్నమాట. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అంటే ఇక్కడ కొన్ని వస్తున్నాయి. ఈ మెయిన్ సైట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ మనము ప్రతి వెబ్సైట్కి యూజ్ చేయొచ్చు. ఇవి డైలీ అప్డేట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా కంటెంట్కి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ వెబ్సైట్స్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో మనం అంటే ఒకసారి లాగిన్ అయ్యామంటే ఇంకా మనం ఎవ్రీడే వచ్చిన ప్రతిసారి న్యూ కంటెంట్ వచ్చిన ప్రతిసారి వీటన్నిటిలో పోస్ట్ చేయొచ్చు అనమాట. ఒకసారి పోస్ట్ చేస్తే సరిపోద్ది. ఎవ్రీ టైం పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏ కంట్రీకైనా ఎక్కడ ఉన్నా సరే వరల్డ్ వైడ్గా ఈ సైట్స్ అనేవి మెయిన్. ఇది వచ్చేసి పింట్రెస్ట్. ఇది సోషల్ మీడియాలో వస్తుంది. సోషల్ మీడియాలో చూద్దాం దీన్ని. ఈ రెడిట్ ఇది వచ్చేసి మనకి
కమ్యూనిటీ లాగా ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పోస్ట్ చేసుకోవడం ఇట్లాంటివి. ఇక్కడ డేటా అనేది జస్ట్ ప్రమోషనల్ వైజ్గా పెట్టకూడదు, జస్ట్ ఇన్ఫర్మేటివ్ వైజ్గానే పెట్టాలి. అప్పుడే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మనం ప్రమోట్ చేయడానికి కానీ మనం కమ్యూనిటీస్ క్రియేట్ చేసుకోవడానికి కానీ గైడ్ లైన్స్ ఉంటాయి. అన్నిసార్లు మన కమ్యూనిటీని యాక్సెప్ట్ చేయవు. మనం కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి మనం కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కమ్యూనిటీస్లో మనం పోస్టులు చేయొచ్చు. బట్ డైరెక్ట్గా మనం ప్రమోట్ చేయడానికి ఉండదు. వీళ్ళకి ఏదన్నా ఉంటే ఇక్కడ కామెంట్స్ పెట్టడము, లేదంటే ఇక్కడ కమెంట్ రాయడము, క్రియేట్ పోస్ట్ క్రియేట్ చేయడం. బట్ ఇక్కడ ఏఐ కన్నా కూడా ఎక్కువగా మన రిటర్న్కే ప్రయారిటీ ఉంటుంది. అలాగే దీంట్లో యాడ్స్ కూడా ఉంటాయి. అడ్వర్టైజింగ్ మనం యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. బట్ ఇది సైట్ అనేది మనకి ఎక్కువగా ప్రయారిటీ ఉండదు మన ఇండియాలో. మనం ఇక్కడ నుంచి యాడ్స్గా గూగుల్ అకౌంట్ నుంచి రన్ అయిపోయి యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇది కూడా యాడ్ ప్లాట్ఫామ్. ఇది ఇక్కడ నుంచి మంచి ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ పోస్ట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ క్రియేట్ ఏ పోస్ట్ ఉంది. మనం ఏ కమ్యూనిటీలో పోస్ట్ చేయాలో ఆ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరల్గా టైటిల్, ఆ మామూలు డిస్క్రిప్షన్, ఏదైనా వీడియోస్ ఇమేజెస్ ఉంటే యాడ్ చేసి, లింక్స్ ఉంటే యాడ్ చేయొచ్చు, పోల్స్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ పోస్ట్ అంటే పోస్ట్ అవుతుంది. ఇది ఈ రీడ్ ఇట్. నెక్స్ట్ స్కూప్ ఇట్. ఇది ఫస్ట్ గూగుల్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే అప్పుడు అడుగుతుంది ఫ్రీనా పెయిడా అని. ఫ్రీ ఉంటుంది. ఫ్రీ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అకౌంట్ నేము ఇవన్నీ అడుగుతుంది. అడగకపోతే ఇలానే వచ్చేస్తుంది. లేకపోతే మై డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ ఎడిట్ చేసుకొని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా క్రియేట్ టాపిక్ అని వస్తుంది. టాపిక్ క్రియేట్ చేసుకుని ఆ టాపిక్లో డైలీ పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫాలోవర్స్ ఇవన్నీ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటారు. డైలీ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండాలి. యూజ్ఫుల్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి పాసిబుల్ ఉంటుంది. ఊరికే నార్మల్గా పోస్ట్ చేస్తూ ఉంటే ఏముండదు. ఇక్కడ మన వెబ్సైట్లో లింక్ తీసుకుంటాం కదా, ఆ లింక్ సబ్మిట్ చేస్తే సరిపోయింది. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి ఇవి మనం సెలెక్ట్ చేస్తాం. లేకపోతే మీరు కాపీ పేస్ట్ చేయాలి. ఒక్కొక్కటి పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. అండ్ పబ్లిష్. క్లోజ్. ఇట్లా మనం పోస్ట్ చేస్తూ ఉంటే మనకి ఎవ్రీడే ఇక్కడ పోస్ట్ చేస్తుంది. మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఈ స్కూప్ ఇట్.
నెక్స్ట్ డిగ్. ఇవన్నీ మీరు జీమెయిల్తో క్రియేట్ చేయండి. ఒకరోజు క్రియేట్ చేసి పెట్టుకుంటే ఇంక రిమైనింగ్ అంతా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ సైన్ అప్ చేసేటప్పుడు మీకు ఇది ఓపెన్ కాకపోతే కనుక సైన్ ఇన్ క్లిక్ చేసి అక్కడ మీరు గూగుల్తో లాగిన్ అవ్వచ్చు. సైన్ అప్ చేసేటప్పుడు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయదు. తర్వాత మీకు ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ రావాలి. ఈ ప్లస్ సింబల్ రాలేదనుకోండి, మై లైబ్రరీ క్లిక్ చేయండి. అప్పుడు వస్తుంది మీకు ఇది. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసినాక ఇక్కడ బుక్ మార్క్స్, ఇమేజెస్, పీడిఎఫ్స్ ఉంటాయి. పీడిఎఫ్ సబ్మిషన్స్ చేయొచ్చు, ఇమేజెస్ సబ్మిషన్స్ ఇవన్నీ చేయొచ్చు. ఇమేజ్ షేరింగ్ సైట్స్లో ఈ సైట్ పెట్టుకొని ఇమేజ్ షేరింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం బుక్ మార్కింగ్ కాబట్టి ఇది చూస్తున్నాం. జస్ట్ మనం మన వెబ్సైట్ తీసుకున్నాం కదా, దీని టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇవన్నీ యాడ్ చేయాలి. అది ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ ట్యాగ్స్, ఇట్లా యాడ్ చేసేస్తాం. ఇక్కడ మన కంటెంట్ అనేది యాడ్ అయింది. ఇలా డైలీ మనం న్యూ కంటెంట్ అనేది ఇందులో అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ స్కూపిట్ అయిపోయింది కదా. స్లాష్ డాట్ ఇది వర్క్ అవ్వట్లేదు ప్రజెంట్, మంచి సైటే కానీ. ఇంకొకటి తంబ్లర్. అవునండి, ఏ క్లయింట్ అయినా ఇప్పుడు ఏ క్లయింట్స్ అయినా డాటా ఇందులో మనం షేర్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఈ మేజర్ సైట్స్ వీటికి ఏమైనా చేయొచ్చు. కొంతమంది ఏంటంటే పర్టికులర్గా మాకు ఈ కంట్రీ వైజ్గా కావాలి అన్నప్పుడు అప్పుడు ఇవి కూడా చేయాలి, బట్ వాటిని కూడా చేయాలన్నమాట ఆ కంట్రీకి రిలేటెడ్. ఈ వరల్డ్ వైడ్గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేయండి 1 by 1. ఇక్కడ లాగిన్ చేసేటప్పుడు మీకు ఆ అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది. మీరు కంపెనీ నేమ్ అవన్నీ ఇవ్వమంటుంది, ఇవ్వండి. ఇచ్చిన తర్వాత లాగిన్ అవుతుంది. లాగిన్ అయినాక ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళినాక ఇక్కడ కింద మీకు నేమ్ అనేది వస్తుంది, పేజ్ క్రియేట్ అవుతుంది మీకు. ఈ పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది ఎందుకో స్లో ఉంది, రావట్లేదు. ఇక్కడ వచ్చేసింది. మన నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఉంటే వస్తాయి, మీరు ఫస్ట్ టైం అనుకోండి రావు, మీరు యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీది కనుక ఇమేజ్ రాకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే ఇమేజెస్ వస్తాయి, ఇక్కడ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఈ కీవర్డ్స్ మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి వస్తున్నాయి ఇంతకుముందు పోస్టుల్లో. ఇట్లా రాకపోయినప్పుడు మీరు డైరెక్ట్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట. జాబ్ ట్రైనింగ్ అండ్ నెక్స్ట్ పోస్ట్ నౌ.
ఇట్లా మనం ఇది పోస్ట్ చేసేస్తాం. ఇంకా ఈ క్లర్క్ కూడా అంతే సేమ్ లాగిన్ అయిన తర్వాత ఏమక్కర్లేదు. ఎందుకంటే వద్దు. నా క్లాస్ ఇప్పుడు అలా అవ్వదు. ఇది క్లర్క్, ఇది వచ్చేసి మీరు లాగిన్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఒక్కొక్కసారి ఇమీడియట్గా రాదు, కొంచెం టైం తీసుకుంటుంది. వచ్చిన తర్వాత వెరిఫై అయిన తర్వాత స్టార్ట్ చేయండి. బిఫోర్ స్టార్ట్ చేయొద్దు, బ్లాక్ అయిపోతుంది. వచ్చిన తర్వాత జస్ట్ ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ చేయగానే ఈజీగానే అవుతుంది. ఇది కూడా లాగిన్ చేసి జస్ట్ ఇక్కడ మీరు లింక్ ఉంది కదా, జస్ట్ లింక్ క్లిక్ చేస్తే క్లర్క్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ బోర్డులో సేవ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి వ్యూస్, ఈ ప్రొఫైల్ వ్యూస్ ఇవన్నీ కనిపిస్తాయి. మన డేటా అనేది విజిటర్స్కి కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇంకొకటి ఇన్స్టా పేపర్, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఇంకొకటి పెరల్ట్రీ, ప్రాజెక్ట్ ఉంటే వీడియో చూద్దాం. ప్రాజెక్ట్ క్లాస్ అయినా చూద్దాం. ప్రాజెక్ట్ ఇక్కడ మనం ఇది లాగిన్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ మన యూజర్ నేము అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనం క్లిక్ చేసిన తర్వాత ఇలాగే క్రాస్ సింబల్ వస్తుంది లోపల. ఆ క్రాస్ సింబల్ని మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈ డాష్ బోర్డ్ వస్తుంది, లేకపోతే రాదు. అంటే కొంతమందికి అర్థం కాదు ఎక్కడ క్లిక్ చేయాలనేది. కింద ఒక ట్రయాంగిల్ వస్తుంది, పైన ఒక క్రాస్ సింబల్ వస్తుంది లైక్ ఇంటూ లాగా. దాన్ని జస్ట్ క్లిక్ చేసేస్తే మీకు ఈ డాష్ బోర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఇది జస్ట్ ఓపెన్ చేయగానే మనం లాగిన్ అయిపోతే మనకి వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. అయిపోగానే మనకి ఇట్లా డాష్ బోర్డ్కి వచ్చేస్తుంది. ఇది ఈజీ. ఇది యాడ్ లింక్ యాడ్ చేస్తాం ఇక్కడ. చదువుకో.
ఇట్లా జస్ట్ పోస్ట్ చేయడమే అండి ఇవి. ఇది ఆల్రెడీ పోస్ట్ చేసినట్టుంది. దీన్ని జస్ట్ పోస్ట్ చేయడం ఇది. ఇట్లా పోస్ట్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనకి వ్యూస్ వస్తాయి అన్నమాట. దీనికి కూడా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే మనకి వ్యూస్ వస్తాయి. అలాగే దీనికి కూడా ఇవన్నీ మేజరు. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి కూడా డూ ఫాలో నో ఫాలో చెక్ చేసుకోవాలి. బట్ డొమైన్ అథారిటీ కూడా చెక్ చేసుకోవాలి. మరి తక్కువ ఉంటే చేయడానికి రాదు. ఇక్కడ ఇవి వచ్చేసి మ్యాక్సిమం ఇవి కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇట్లా రిజిస్టర్ అయ్యి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇంకా రిజిస్టర్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఓకే. దీన్ని లాగిన్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇందాక పుష్ చేస్తుంది. లైక్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ ఎ సైట్. మ్యాక్సిమం ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ అన్నీ కూడా లాగిన్ చేసే చేయాలి. లాగిన్ చేసినాక ఫస్ట్ యూఆర్ఎల్ వస్తుంది. ఈ ఈ యూఆర్ఎల్ తీసుకొని కంటిన్యూ. ఇక్కడ మన టైటిల్, డిస్క్రిప్షన్ మనం ఈ సైట్ తీసుకున్నాక దీనికి మళ్ళీ కంట్రోల్ యూ. ఇక్కడ దీని టైటిల్ వేరు, ఈ టైటిల్ తీసుకుందాం. కాకపోతే మీకు ఈజీగా ఉంటుంది, నోట్ ప్యాడ్లో పెట్టుకోండి. ఫాస్ట్గా చేసేసేయచ్చు. ఇది డూ ఫాలో లింక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్, ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ట్యాగ్స్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇట్లా ట్యాగ్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మన మెటా డిస్క్రిప్షన్ ఉంది కదా, నీ డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఇవ్వాలని ఏం లేదు. వేరే అంటే దీనికి రిలేటెడ్గా డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ టైం ఇలా చేసినప్పుడు సెకండ్ టైం వేరే తీసుకొని కూడా సబ్మిట్ చేయొచ్చు అనమాట. అంటే వేరే టైటిల్, వేరే డిస్క్రిప్షన్ మనం క్రియేట్ చేసుకొని కూడా సబ్మిట్ చేయొచ్చు ఆ లింక్ ఇచ్చి. అయితే ఇట్లా పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఉంది కదా, ఈ వ్యూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఈ లింక్ కాపీ చేసుకొని మనం ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేయాలి. మనం డైరెక్టరీస్ కూడా సబ్మిషన్ అంతా అయిపోయినాక లాస్ట్కి సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని వస్తుంది మెసేజ్. అవి వచ్చినప్పుడు పైన ఉన్న యూఆర్ఎల్ని తీసుకొని ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ డైరెక్టరీ సైట్స్ అనుకోండి, ఇక్కడ డేటు, డైరెక్టరీ సైట్, అన్ని మనకు నోటిఫికేషన్ వస్తుందా లేకపోతే అన్ని మన రావండి. మెయిల్కి కొన్ని మెసేజ్ వస్తాయి, కొన్ని వస్తుందా రావు. సబ్మిట్ చేసి? డైరెక్టరీస్ ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి ఇచ్చి డైరెక్టరీ సబ్మిషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఇక్కడ డేటు, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇప్పుడు సబ్మిట్ చేసిన లింక్ తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తాం. ఈరోజు 10 పోస్ట్ చేసామనుకోండి, ఈరోజు డేట్ వేసి 10 ఉంటాయి. ఇక్కడ వీటన్నిటికీ ఏ యూజర్ ఐడి, ఏ పాస్వర్డ్ ఇచ్చారు ఇక్కడ సేవ్ చేసుకోవాలన్నమాట. అంటే వీటికి సపరేట్, అంటే జీమెయిల్లో మనం ఇచ్చిన మెయిల్కి ఆ పాస్వర్డ్ యూజ్ చేయదు, వీటికి సపరేట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ లింక్ ఓపెన్ చేసి చూసారనుకోండి, మీరు సబ్మిట్ చేశారో లేదో అనేది మీ క్లయింట్కి అర్థమైపోతుంది. వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు. ఈ వర్క్ చేయలేదనుకోండి, ఒకవేళ అది మీరు వర్క్ ఈరోజు చేయనట్టే,
మనకి ఇమీడియట్గా అవుట్పుట్ రాదు కాబట్టి మనం చేసిన ఈ వర్క్ శాంపిల్స్ అన్నీ మనం సేవ్ చేసి పెట్టుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్లాసిఫైడ్ సైట్స్, ఇండియన్ క్లాసిఫైడ్ సైట్స్. ఇక్కడ ఈ ఇండియన్ క్లాసిఫైడ్ సైట్స్ అంటే మనము ఇండియాలో పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇండియన్ క్లాసిఫైడ్ సైట్స్. ఇప్పుడు దాకా మనము వెబ్సైట్లో టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ తీసుకున్నాం. ఈ క్లాసిఫైడ్ సైట్స్కి మనం కొత్తగా కంటెంట్ రాసుకోవాలి. క్లాసిఫైడ్ కంటెంట్ వెబ్సైట్కి యాడ్ కంటెంట్ లాగా క్లాసిఫైడ్స్కి. ఈ క్లాసిఫైడ్ సైట్స్ని కూడా అన్నీ లాగిన్ అయ్యి మనం చేయాలి. ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇట్లా తీసుకుని పోస్ట్ యువర్ యాడ్ అని ఉంది. ఇక్కడ సైన్ అప్ అయ్యి మనం పోస్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఢిల్లీ ఉంది కదా, మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కూడా. హైదరాబాద్ అని, చెన్నై మనకు కావాల్సిన ఏరియాస్లో. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్, కంప్యూటర్ కోర్సెస్. ఇక్కడ మనకి యాడ్స్ అన్ని కనిపిస్తాయి అంటే ఎవరు మిగతా వాళ్ళు పోస్ట్ చేసినవి చూడు. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆన్లైన్ ట్రైనింగ్ ఫ్రీడమ్, ఇవన్నీ పోస్ట్ చేసినవి మనకు కనిపిస్తున్నాయి, ఎవరెవరు పోస్ట్ చేసినవి అంతా. ఇక్కడ పోస్ట్ యువర్ యాడ్. యాడ్కి మనం కంటెంట్ రాసుకోవాలి. రైట్ క్లాసిఫైడ్ సైడ్ యాడ్ కంటెంట్. ఇది తెలుగులో రాస్తుంది. కంటెంట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. ఇట్లా ఇస్తుంది కంటెంట్. ఈ కంటెంట్ని మనం పోస్ట్ చేస్తాం అన్నమాట. టైటిల్, డిస్క్రిప్షన్స్లో సెలెక్ట్ ప్రొసీస్. ఎక్కడ మనం హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఎక్కడ పోస్ట్ చేయాలి మన యాడ్ అనేది. పోస్ట్ అన్ యాడ్, అప్లోడ్ ఇమేజ్. ఇక్కడ మనం కోర్సెస్ యాడ్ చేయమన్నాడు. ఓకే, సెలెక్ట్. లొకేషన్ అండ్ టైటిల్. ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో అవైలబుల్. టైటిల్ యాడ్ చేసి తెలుగు అండ్ డిస్క్రిప్షన్. ఫోన్ నెంబరు. కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే ఇవి యాక్సెప్ట్ చేయని వాటికి తీసేయాలి. సబ్మిషన్స్ దగ్గర యాక్సెప్ట్ చేయవు. ఈమెయిల్ ఐడి.
సేమ్ ఇంక అన్నీ ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చెక్ యువర్ ఈమెయిల్ అండ్ యాక్టివేషన్. ఇప్పుడు యాక్టివేషన్ లింక్ అనేది ఆ మెయిల్కి వస్తుంది. అక్కడికి వెళ్ళేసి మనం యాక్టివ్ అయిపోతే మన యాడ్ యాక్టివ్ అయిపోతుంది. యాడ్స్కి కంపల్సరీ యాక్టివేషన్ చేయాలి. చాలా వరకు లింక్స్ వస్తాయి, అన్ని సైట్స్ డైరెక్ట్గా అప్రూవల్ రావు. ఇట్లా ఈ క్లాసిఫైడ్ సైట్స్ అన్నిట్లో మీరు సబ్మిట్ చేయండి. ఈరోజు ఆల్మోస్ట్ 3 పార్ట్స్ అయిపోయినాయి: డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ అండ్ క్లాసిఫైడ్స్. అట్లీస్ట్ ఒక్కొక్క దాంట్లో 5 సైట్స్ మీరు సబ్మిట్ చేయండి రేపటికి. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. ఓకే. ఈ మన ఈ వెబ్సైట్ ఉంది కదా,